करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति बुद्धिभेदविभागिनी व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्रीगुरुभ्यो नमः मत्तो नान्यत्किञ्चिदत्रास्ति न विश्वं सत्यं बाह्यं वस्तु मायोपक्लृप्तम् आदर्शान्तर्भासमानेन तुल्यं मय्यद्वैतभाति तस्मात् शिवोऽहं मत्तो नान्यत्किञ्चिदत्रास्ति विश्वं सत्यं बाह्यं वस्तु मायोपकृतम् आदर्शान्तर्भासमानेन तुल्यं मय्यद्वैतभाति तस्मात् शिवोऽहं ఈ రకంగా ఏదైతే జాగ్రత్త యందు ఏదైతే చెప్పామో జాగ్రత్త యందు మరొక నిద్ర ఏదైతే ఉందో అది తెలుసుకోవడం కష్టము అని నేను చెప్పాను. ఆ రకంగానే నిద్ర యొక్క నేరైన అనుభవం మన నిద్ర ఎందే కలగాలి కానీ ఇంకొకరి నిద్ర మనకు తెలియబడదని చెప్పుకున్నాం. అదే మనకి జాగ్రత్త ఎందు తోచిన ఇతర నిద్ర ఆ ఇతరులకు మన జాగ్రత్త ప్రపంచం ఎందే ఇమిడి ఉన్నవారే ఉండుట చేత ఆ ఇతరులు మన జాగ్రత్తను మీరి ఉండగలని తెలియటి యుక్తము కాదు. అందువల్ల జాగ్రత్తలో ఉన్న దేహాదులు ప్రాణాదులు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తలోనే ఉంటాయి, కానీ జాగ్రత్తను మీరి ఆయన ఆ నిద్రలో ఉన్నాడని చెప్పడం అనేది సరికాదు. వాడి నిద్రలో మనం వెళ్ళలేము, మన మెలకువలో వాడు లేడు. మన మెలకులో వదిలిపెట్టిన దేహాన్ని చూసి వాడి నిద్రలో ఉన్నాడని చెప్పడము అది సందర్భం కాదు. అందువల్ల మన నిద్ర యందు ఉన్నాము అనగా మన జాగ్రత్త ప్రపంచం లేదని అర్థం. అందువల్ల నిద్ర యందు ఉన్నాము అంటే అక్కడ జాగ్రత్త ప్రపంచం లేదని అర్థం. ఎందుకంటే మన జాగ్రత్త యొక్క ప్రపంచము కూడా నిద్ర యందు ఉంది అని అంటే ఒకే కాలమందు నిద్రిస్తున్నాను మేలుకొని ఉన్నాను అని చెప్పినట్లు అవుతుంది. అది యుక్తి విరుద్ధము, హాస్యాస్పదము. అందువల్ల నిద్రలో జాగ్రత్త ప్రపంచం ఉండనే ఉండదనేది పచ్చి నిజమై ఉన్నది అని నెట్వరకు. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే బయట వస్తువులు ఏవైతే ఉన్నాయో మాయకము అనేది టాపిక్, ఆక్షేపము. ఆ రకంగా అయితే బయట తోచిన ప్రపంచము ఏమైనట్లు, బయట తోచిన ప్రపంచం ఏమైనట్లు ఆక్షేపం. నిద్ర నుండి మేల్కొన్న వెంటనే ఇది నియమంగా తోచుట చేత జాగ్రత్త యందు కలయందు ఉండుట చేత దానిలో ఏదో ఒకటి అసలు ఉండాలి కదా. అదేది? నిద్రను వదలగానే జాగ్రత్త స్వప్నమో ఏదో ఒక ప్రపంచం కనిపిస్తుంది. ఆ ప్రపంచం కనిపించినప్పుడు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. అదేమిటి? జాగ్రత్త ప్రపంచమా, స్వప్న ప్రపంచమా? అలా అయితే బయట తోచిన ప్రపంచం ఏమైంది? ఒకటి రెండు తోచమంటే ఏమైంది అయితే ఆ ప్రపంచము అనేది ఆక్షేపం. దానికి సమాధానం ఏమిటి అంటే ప్రపంచం ఎలా అయింది, ఏమైంది అనే ప్రశ్న సరైనది కాదు. ప్రపంచం ఏమైంది, ఎలా అయింది అనేది ప్రశ్న సరైనది కాదు. ఎందువల్లంటే ఆత్మని వదిలి అది తోచకపోవడం చేత ఆత్మ దానిని వదిలి ఉండగలదు అనుడి చేత ఈ ప్రతీతి నిజమైన ఆధారము ఆత్మీయ అని తెలుసుకోవాలి. ఇక్కడ ఆత్మని వదిలి ప్రపంచము తోచదు. ప్రపంచం లేకపోయినా ఆత్మ ఉండనే ఉంటుంది. నిద్రలో ప్రపంచం లేకపోయినా ఆత్మ ఉండనే ఉంటుంది. జాగ్రత్త స్వప్నంలో ప్రపంచము ఆత్మని వదిలి తోచదు. ఇక్కడ ఆత్మ అనే ఆధారం చేత ఈ జాగ్రత్త అనే స్వప్నం అనే ప్రతీతి కలుగుతున్నదని తెలుసుకోవడం అవసరం. అంతేకాని ఇక్కడ ప్రపంచం ఏమైందని కాదు, ప్రపంచం ఏమైంది అనేది ఇక్కడ డిస్కషన్ కాదు. ఎందుకంటే ప్రపంచం ఏమైంది అని డిస్కషన్ చేయడం వల్ల నువ్వేం తెలుసుకుంటావు? దానివల్ల నీకేం ఉపయోగం? ప్రపంచం ఉపయోగంగా ఉంది అంటే రాగద్వేషాలు, కలుషితము, విషయాలు వాటితో కూడుకుని ఉంది. అది నీకు అలాగే తెలుసు.
అసలు టోటల్ ప్రపంచాన్ని తీసుకుని మెలకువాంతర్గతము స్వప్నాంతర్గతంతో కూడుకున్న ప్రపంచాన్ని తీసుకుని చెప్తున్నాం కదా. ఆ ప్రపంచం ఏమైంది అని తెలుసుకుంటే ఉపయోగం ఉంది. ఆ ప్రపంచానికి ఎవరు ఆధారము, ఆ ప్రపంచానికి కారణం ఎవరు, అసలు ఈ ప్రపంచం పుట్టడానికి ఆ తోచడానికి ఎవడు ఆస్పదమై ఉన్నాడు అని తెలుసుకోవడం ముఖ్యం. ఎవడు అంటే జాగ్రత్త స్వప్నము తోచినప్పుడు ఆయనే ఆధారమై ఉన్నాడు, ఆస్పదమై ఉన్నాడు. జాగ్రత్త ప్రపంచం తోచినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. అంటే ఆయన ఎప్పుడు ఒక్కడే ఉండేవాడని తెలుసుకోవడం ఇది ముఖ్యం. అందువల్ల ఆత్మీయ దాని సారమని సిద్ధమవుతుంది. అర్థం ఏమిటి? జాగ్రత్త యందు స్వప్నము తోచింది, లేకపోతే జాగ్రత్త సుషుప్తి యందు నిద్ర యందు అక్కడ ప్రపంచం లేదు. ఆ నిద్ర అనేది తొలగిన సమకాలంలో జాగ్రత్త స్వప్నము తోచింది అంటే ఆ నిద్ర యందు ఆత్మీయ యొక్క సారమే జాగ్రత్త ప్రపంచము స్వప్న ప్రపంచంగా తోచిందని ఆ సారమని అర్థమవుతుంది. అంతేగాని వేరే దానికి ఉనికి లేదు. జాగ్రత్తకి స్వప్నానికి తోచడానికి, చైతన్యపరచడానికి, ఆనందంతో కనిపించడానికి తన సచ్చిదానందమే అక్కడ ఆత్మ యొక్క సచ్చిదానందమే ప్రపంచం యొక్క సచ్చిదానందంగా కనిపిస్తుంది. అంటే ప్రపంచం యొక్క సారం ఏమిటి? తన ఆత్మీయ ఆత్మీయందు లేని విలక్షణమైన ప్రపంచ రూపము మిథ్య ఎలా కలుగును అంటే అది మాయకంతో కలుగుతుంది. ఇప్పుడు ఆత్మీయందు లేని విలక్షణమైన ప్రపంచము ఏ రకంగా కలిగింది? పోనీ అడిగేవరకు ఏ రకంగా కలిగిందంటే అది మాయకం చేత కలిగింది, మాయ చేత కలిగింది అని సమాధానం చెప్పాడు. ఆక్షేపం. అసలు మాయ అంటే ఏమిటి? మాయ అంటే ఏమిటి? ఎలా కలిగింది అడిగితే మాయాను క్రొత్త పేరు చెప్పినంత మాత్రాన ఏమి చెప్పినట్లు అవుతుంది? ఎలా జరిగింది అంటే ఒక మాయ అని పేరు చెప్పేస్తే అయిపోతుందా? అది పెద్ద వర్డ్ వాడేస్తుంటారు మాయ చేత. ఇంకెవ్వరు మైండ్ బ్లాక్, ఇంకెవ్వరూ ఇంకా మాయ గురించి ఆడడానికి వీల్లేదు. ఈ మాయ అని ఒక పాట చెప్పేస్తే అయిపోతుందండి అని ఆక్షేపము అడిగారు. అడిగితే సమాధానం చెప్తున్నాడు, మాయ అంటే మన ప్రతీతికి ఏ యుక్తికి లేకుండా తప్పు తెలివికి మాత్రము గోచరించవు తోపిక అని అర్థం. మాయ అంటే దాని యొక్క ప్రతీతి అంటే దాని తోపికకి, అది కనిపించడానికి ఏ యుక్తి లేకపోవడం చేత. ఎందుకు కనిపిస్తుంది అంటే ఏ యుక్తి లేదు. అది తప్పు తెలివి మాత్రం చెప్పగలం. ఎందుకు ఆ మాయ అలా కనిపిస్తుంది అంటే తప్పు తెలివి అని చెప్పగలం. మిథ్యా ప్రత్యయము, మిథ్యా జ్ఞానము, తప్పు తెలివి అని చెప్పగలం. అంతేగాని ఇంకొక యుక్తి దీనికి లేదు. ఈ మాయ ఎందుకు కనిపిస్తుంది అంటే కనిపిస్తున్నదా లేదా? కనిపిస్తున్నది. ఎందుకు కనిపిస్తున్నది అంటే అది తప్పు తెలివి చేత కనిపిస్తుంది. పాము కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది పాము అంటే తప్పు తెలివి చేత కనిపిస్తుంది అని దానికి వేరే కారణం లేదు. అందులో యుక్తి లేకపోవడమే మాయ అని అర్థం. ఈ రకంగా మనం చెప్పింది ఒట్టి పేరు కాదు. ఇప్పుడు మేము చెప్పింది మాయ అని ఒట్టి పేరు చెప్పడం లేదు. మేము కేవలం నామమాత్రంగా మాయ అని పేరు చెప్పి వదిలేయటం లేదు. మేము చెప్తుంది ఏంటంటే ప్రపంచము మాయ చేత కలిగింది అంటే, ఈ ప్రపంచం మాయ చేత కలిగింది అంటే ఆత్మయందు తప్పు తెలుగుతో కనబడే ఒక ప్రతీతి మాత్రమే కానీ దానికి స్వతహాగా ఒక ఉనికి లేదని అర్థం. అది ఆత్మయందు కేవలము అది ఒక రకమైన ప్రతీతి మాత్రమే కానీ దానికి స్వతహాగా ఒక ఉనికి లేదు. అంటే అది తప్పు తెలుగు చేత కలిగింది. అది ఎలాగా అంటే యుక్తికి పొందించి చెప్పడానికి ఎవరి తరం కాదు. ఎలాగా? ఎందుకు కలిగింది, ఎలా కలిగింది అంటే అది ఒక యుక్తితో పొందించి చెప్పడానికి వీలు లేనిది. శృతుల్లో చెప్పచ్చు ఈ ప్రపంచం ఎలా వచ్చింది, ఆత్మ ఆకాశ సంభూత అలాగే. భౌతికవాదులు చెప్పచ్చు, బౌద్ధవాదులు చెప్పచ్చు, వైనాసికులు చెప్పచ్చు, సాంఖ్యులు చెప్పచ్చు. ఎవరు చెప్పినా మూలానికి వెళ్ళి విచారించినప్పుడు యుక్తి లేదు. అక్కడ యుక్తి దొరకదు. అణువుల వరకు తీసుకుపోవచ్చు, కానీ ఆ పరమాణువు ఎలా వచ్చిందంటే దానికి యుక్తి లేదు. పరమాణువు ట్రేస్ అవుట్ అవడానికి, పరమాణువు రావడానికి కారణం ఏమిటంటే యుక్తి లేదు. వచ్చిన దాన్ని విచారిస్తున్నాం కానీ ఎలా వచ్చిందని మూలాన్ని విచారిస్తే మాత్రం అగమ్య గోచరం అయిపోతుంది. యుక్తికి అది దొరికేది కాదు. యుక్తికి దొరకదు కాబట్టి అది తప్పు తెలివి చేత కనిపిస్తుంది అని చెప్పి మాయా అని అంటున్నాం. మరి అంతలాగా పరమాణు వరకు విచారించే జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం మాత్రం ఏదైతే ఉన్నదో అది స్వరూపమే ఉన్నది. జ్ఞానానికి ఏదైతే
ప్రపంచం తెలియబడుతున్నదో అది విషయమై ఉన్నది. ఈ విషయమైన ప్రపంచం ఎందుకు తెలియబడుతుందంటే యుక్తికి విరుద్ధమై ఉన్నది, యుక్తికి దొరికేది కాదు, తప్పు తెలివి చేత కనిపిస్తుంది అని అద్వితీయమైన ఆత్మ నానాత్మంతో కూడుకున్న ప్రపంచం అయినట్లుగా కనిపిస్తుంది. నిజానికి అద్వితీయమైనప్పుడు నిద్ర నుంచి మేలుకుంటున్నాము అంటాము. చెప్పాలంటే నిద్ర నుంచి మేలుకోవడం అనేది లేదు, నిద్ర నుంచి మేలుకోవడం అనేది లేదు. ఎందుకంటే అది నిద్ర అయితే కదా. నిద్రలోకి వెళుతున్నాము అంటున్నాము. నిద్రలోకి వెళుతున్నాము అన్నప్పుడు జీవుడు నిద్రలోకి వెళుతున్నాడా? జీవుడు నిద్ర నుంచి వెళుతున్నాము వస్తున్నాము అనే రెండు తప్పుడు పదాలు, రెండు కూడా జాగ్రత్త దృష్టితో జాగ్రత్త అభిమానంతో అన్నమాట. జీవుడు నిద్రలోకి వెళ్ళటం లేదు, జీవత్వం తొలగిపోవడమే నిద్ర, జీవత్వం రావడమే మెలకువ. లోక దృష్టిలో జీవత్వం రావడమే మెలకువ. అదేంటంటే జీవత్వం తొలగిపోయిన తర్వాత ఎందుకు వస్తున్నది అంటే నేను జీవుడిని బలంగా ఉన్నది కాబట్టి జీవత్వం వస్తున్నది. నేను జీవుని కావాలని తెలిసిన వాడికి మెలకువే లేదు. అది ఆత్మజ్ఞానం యొక్క అనుభవంలో తెలుస్తుంది. మనకు కూడా అనుభవంతో విచారిస్తే నిద్ర అనే పేరు కేవలము జాగ్రత్త దృష్టితో అన్నామే కానీ అది నిద్ర కాదు. అక్కడ ఏకత్వంతో కూడుకున్న ఒకనొక తన స్వరూపమే ఉన్న నిత్య చైతన్య స్వరూపమైన నిత్య ఆనంద స్వరూపమైన తత్వమే ఉన్నది. అలాంటి తత్వం యందు నిద్రకు పోతున్నాననే భావం చేత ముందే జీవుడు వెళ్తున్నప్పుడు అదే భావంతో మళ్ళా లేస్తున్నాడు. అక్కడ జీవుడి యొక్క బుద్ధి దోషం కానీ నిజంగా అక్కడ అది నిద్ర అయిపోలేదు. వీడు బుద్ధి దోషం చేత అది నిద్ర అని చెప్తున్నాడు. అందువల్ల ఇక్కడ జీవత్వం మేలుకుంటున్నానన్నప్పుడు ప్రపంచం తోచిందంటే ఎందుకు తోచింది అంటే దానికి వాడు తప్పు తెలివే తోచింది. నేను నిద్రపోతున్నానని తప్పు తెలివి చేతనే తోచింది మళ్ళా మేలుకోవటం అనేది. మరి మేలుకున్న తర్వాత ప్రపంచం కనిపిస్తున్నది, ప్రపంచము జీవుడు సమస్తము కనిపిస్తున్నది అంటే నిద్రలో ఏమీ లేనప్పుడు మెలకువలో కనిపిస్తున్నది కదా. అది ఎలా వచ్చింది అంటే ఏకత్వ స్వరూపమైన ఆ నిద్రని పేరుతో నువ్వు ఏదైతే చెప్తున్నావో అద్వితీయమైన ఆ తత్వాన్ని, అద్వితీయమైన తత్వమే నీకు ప్రపంచంగా కనిపిస్తుంది తెప్పు తెలివి చేత. అదే నానాత్వంగా కనిపిస్తుంది. అదే నానాత్వంగా కనిపిస్తుంది అంటే దాని సారమే అంటే నగల యొక్క సారమే బంగారం అన్నట్లుగా, అనేక పాత్రల యొక్క సారమే అక్కడ మట్టి అన్నట్టుగా. అందులో తన అద్వితీయమైన ఆత్మ యొక్క సారమే ద్వైతమైన ప్రపంచమంతా అని తెలుసుకోవాలి. ఈ రకంగా శుద్ధమైన ఆత్మయందు అశుద్ధమైన ప్రపంచం తోస్తున్నది. శుద్ధమైన నిత్య శుద్ధమైన ఆత్మయందు అశుద్ధమైన ఆ ప్రపంచం తోస్తుంది. అయితే కూటస్థుడైన ఆత్మ నుండి పరిణామమైన ప్రపంచం తోస్తున్నది. అంటే అర్థం ఏమిటి? కూటస్థ చైతన్యమైన స్వరూపమైన ఆత్మయందు, నిశ్చలమైన ఆత్మయందు ఈ యొక్క పరిణామంతో కూడుకున్న ప్రపంచం తోస్తుంది. కాలంతో, దేశంతో, వస్తువుతోటి, పదార్థంతో, విషయాలతోటి పరిణామం చెందుతూ ఈ యొక్క ప్రపంచం తోస్తుంది. అలాంటి ప్రపంచము పరిపూర్ణుడైన ఆత్మ నుండి పరిచిన్న వస్తువులతో కూడుకున్న ఒక అవస్థకు కట్టుబడి ఉన్న ప్రపంచం ఉండుట ఇదంతయో మాయ అనగా యుక్తికి విరుద్ధమై ఉన్నది. ఇంత విచిత్రంగా ఈ ప్రపంచం కనిపిస్తుంది కదా. ఈ ప్రపంచము మరి ఇంతవరకు మనం చెప్పుకునేది ఏమిటి? పరమాత్మ అయిన తన స్వరూపమైన ఆత్మ నుండే ప్రపంచము ఆత్మీయందే కనిపిస్తుందని చెప్తున్నాం. ఆత్మీయందే కనిపిస్తున్నప్పుడు ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుంది? పరిచ్ఛిన్నమైన వస్తువులతో, అనేక రకమైన విషయాలతో, భావాలతో, అనేక పదార్థాలతో ప్రపంచం కనిపిస్తుంది. ప్రపంచం కనిపిస్తున్నప్పుడు ఆ ప్రపంచం అంతా దేనికి కట్టుబడి ఉన్నది? జాగ్రత్త అనే అవస్థకి కట్టుబడి ఉన్నది. స్వప్నమైన అవస్థకి అక్కడ భావాలు, విషయాలు, పదార్థాలు అక్కడ స్వప్నమైన అవస్థకి ఏ రకంగా కట్టుబడి ఉన్నదో ఇక్కడ జాగ్రత్త అనే అవస్థకి ఈ ప్రపంచము, ఈ విషయాలు, భావాలు,